నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి వేడి నీళ్లతో అభిషేకం చేస్తే చల్లగా మారిపోతున్నాయి. చల్లటి నీటితో అభిషేకం చేస్తే వేడిగా మారిపోతున్నాయి. ఇదెక్కడి వింత? ఎక్కడుందా ఆలయం? నీళ్లు, పాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేస్తుంటారు. అయితే గబ్బూరులో కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఓ వింత దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారి విగ్రహానికి సెగలు కక్కే నీటితో అభిషేకం చేస్తారు. ఆ నీరు తల నుంచి పాదాల దగ్గరకు వచ్చేసరికి చల్లగా మారిపోతాయి. రెప్పపాటులో జరిగే ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి తరలించేందుకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. హరిహర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. సాధారణంగా పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడిగా, శ్రీ వెంకటేశ్వరుడిని అలంకార ప్రియుడిగా పిలుస్తారు. హరిహరులిద్దరూ కొలువుదీరిన క్షేత్రమే కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గబ్బూరులో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ శివయ్య, వెంకన్న కొలువు తీరడం వెనుక ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. 12వ శతాబ్దానికి చెందిన సేవన వంశ రాజు సింహనుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడంలో వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈ ఆలయాన్ని శివుడి కోసం నిర్మించారు. లింగాన్ని ఏర్పాటు చేసేందుకు గర్భగుడిలో ఓ పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ తనకు ఈ ఆలయంలో చోటు కావాలన్నాడట శ్రీహరి. విష్ణువు మాట మేరకు శివుడు తన కోసం ఏర్పాటు చేసిన పీఠంపై వెంకటేశ్వరుడి విగ్రహం ప్రతిష్ఠించేలా చేశాడట. ఆ తర్వాత కాలంలో అగస్త్యముని శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం. శివకేశవులు కొలువుతీరిన అరుదైన ఆలయాల్లో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ప్రసన్న వెంకటరమణ, ప్రసన్న రాజేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు హరిహరులు. ఇక్కడ స్వామివార్లను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆలయంలో శివలింగంపై ప్రత్యేక గీతాలు కనిపిస్తాయి. అందుకే దీనిని అరుదైన శివలింగంగా భావిస్తారు భక్తులు. ఇక్కడ స్వామివార్లకు నిత్యం చేసే పూజలు ఒకెత్తు, ఆదివారం రోజు వెంకటేశ్వరుడికి జరిగే అభిషేకం మరో ఎత్తు. ఎందుకంటే ఆ రోజు కలియుగ దైవానికి వేడివేడి నీటితో అభిషేకం నిర్వహిస్తారు. కానీ ఆ నీరు రెప్పపాటు కాలంలో చల్లగా మారిపోతుంది. కొన్నేళ్ల క్రితం కొందరు స్వామీజులు ఇక్కడికి వచ్చినప్పుడు తొలిసారిగా వేడి నీటిని తెప్పించి అభిషేకం చేశారని, అప్పట్నుంచి ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నామని చెప్పారు ఆలయ అర్చకులు. కేవలం తలపై పోసిన నీరు చల్లగా మారిపోవడమే కాదు, మరో వింత కూడా ఉంది. చల్లటి నీటిని స్వామివారి నాభిస్థానంలో పోస్తే వేడిగా మారిపోతుంది. స్వామివారికి వేడి నీటి అభిషేకం కేవలం ఆదివారం మాత్రమే నిర్వహిస్తారు. ఈ వింతను చూసేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి మాత్రమే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వెళ్తారు. ఈ ఆలయంలో శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి ఇలా ప్రతి పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తామని చెప్పారు అర్చకులు. ముఖ్యంగా శివరాత్రి రోజు ఇక్కడ నిర్వహించే రుద్రాభిషేకం, అఖండ క్షీరాభిషేకాన్ని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ఈ క్షేత్రంలో హరిహరులతో పాటుగా హనుమంతుడు, లక్ష్మీనారాయణుడు కొలువుదీరాడు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.